హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి కిడ్స్ ఛానల్. ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా 300 రూపాయల ఆన్లైన్ దర్శనం టికెట్ దొరకకపోతే 2 మార్గాలు ఉన్నాయి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఒకటి ఉచిత దర్శనం. ఇది డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి ఉచిత దర్శనం లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలి. ఇది మినిమం 10 to 12 అవర్స్ పడుతుంది దర్శనం పూర్తవడానికి. రెండోది సర్వదర్శనం. ఇది కూడా ఉచిత దర్శనమే. దీనికి టోకెన్ తీసుకోవాలి. ఈ ఫ్రీ దర్శనం టోకెన్ మనకు 3 ప్లేసుల్లో ఇస్తారు. తిరుపతిలో రోజుకి 10,000 ఫ్రీ దర్శనం టోకెన్స్ ఇస్తారండి. భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఇంకా ఎక్కువ ఇస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్ బయట విష్ణు నివాసంలో, అలాగే బస్టాండ్ బయట శ్రీ శ్రీనివాస నిలయంలో, కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకి శ్రీవారి మెట్ల దగ్గర ఈ ఫ్రీ దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ ఫ్రీ దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తారండి. నార్మల్ డేస్ మండే టు ఫ్రైడే టైంలో మీకు ఇది బై వాక్ వెళ్తే 1 అవర్లో ఇచ్చేస్తారు. అదే వీకెండ్స్ సాటర్డే సండే టైంలో అయితే మీకు టోకెన్ తీసుకోవడానికి 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ ఒక ఆధార్ కార్డుకి ఒక ఫ్రీ దర్శనం టోకెన్ మాత్రమే ఇస్తారండి. బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఫ్రీ దర్శనం టోకెన్ అవసరం లేదు. ఈ ఫ్రీ దర్శనం టోకెన్తో మీకు దర్శనానికి నార్మల్ డేస్ అంటే మండే టు ఫ్రైడే టైంలో 2 to 3 అవర్స్లో మీకు దర్శనం పూర్తయిపోతుందండి. అదే వీకెండ్స్ అయితే సాటర్డే సండే టైంలో అయితే మాత్రం మీకు 4 to 5 అవర్స్ పడుతుంది దర్శనం అవ్వడానికి. దర్శనం టోకెన్ మీద ఉన్న టైంకే వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఏమీ లేదు. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైంలో అయినా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్రీ దర్శనం టోకెన్ దొరికిన తర్వాత మీకు రూమ్ కావాలంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వెళ్తే మీకు రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే రూమ్స్ అలాట్మెంట్ చేస్తారు. అది ఆ టైంలో మీకు కుదరకపోతే మళ్ళీ రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు రూమ్ అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీస్కి మాత్రమే రూమ్ అలాట్మెంట్ చేస్తారండి, సింగిల్కి ఇవ్వరు. దీనికోసం ఆధార్ కార్డు ఒకటి తీసుకువెళ్తే సరిపోతుంది. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో రూములు 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల వరకు ఉంటాయి. మనకి ఏది కావాలితే అది తీసుకోవచ్చు. అక్కడ 50 రూపాయల రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే డబుల్ బెడ్, హాలు, అటాచ్డ్ బాత్రూము అండ్ రూమ్లోకి హాట్ వాటర్ కూడా వస్తాయండి. ఒకవేళ మీకు రూమ్స్ దొరకకపోతే తిరుమల కొండపైన చాలా ప్లేసుల్లో ఫ్రీ లాకర్స్ ఉన్నాయండి. కొత్తగా వెంకటాద్రి నిలయం కట్టారు, అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి. అక్కడ ఒక లాకర్ ఇస్తారు, అలాగే చాప బ్లాంకెట్ కూడా ఇస్తారు. ప్రసాదం తీసుకోవాలంటే టోకెన్ కంపల్సరీగా ఉండాలండి. టోకెన్ లేకపోతే ప్రసాదం ఇవ్వరు. టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. టోకెన్ ఇస్తే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. మిగతా లడ్డూలు మన ఇష్టం, ఎన్నైనా మనం కొనుక్కోవచ్చు. కానీ ఒక టోకెన్కు ఒక వడ మాత్రమే ఇస్తారు. వడ ఒకటి 100 రూపాయలు, లడ్డు ఒకటి 50 రూపాయలు. ఇక ఫుడ్ విషయానికి వస్తే తిరుమల కొండపై మనకి చాలా ప్లేసెస్లో అన్నప్రసాదం దొరుకుతుంది. అది సాంబార్ రైస్, అలాగే దద్దోజనం పెడతారు. కానీ ఒక్క వెంగమాంబలో మాత్రమే వెజ్ మీల్స్ పెడతారు. తిరుపతి గురించి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ ఫాలోయింగ్.